ఓడియమ్మ బడు క్వశ్చన్ పేపర్ రాసినా కానీ ఇన్ని మార్కులు వేస్తారని ఈ రోజే తెలిసింది నాకు కూడా. అసలు మ్యాటర్ ఏంటంటే మాకైతే ఈ రోజు నుంచి అయితే మిడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సంవత్సరం అంతా ఖాళీగా దొబ్బించుకొని ఎగ్జామ్ అరగంట ముందర ఇలా కూర్చొని చదువుకోవాలన్నమాట. ఇంకా నేను కానీ కాలేజ్కి అయితే వచ్చేసాను రెడీ అయిపోయి ఎగ్జామ్ రాద్దామని. ఇంకా మా ఫ్రెండ్స్ చూడండి ఎంత డెడికేషన్, నడుస్తా కానీ ఫోన్లో చూసుకొని చదువుకుంటున్నారు. వీడు చూడండి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఇంకా వీడు చూడండి ఎగ్జామ్ పెట్టుకొని బొమ్మలు గీసుకుంటున్నాడు బోర్డు మీద. వీళ్ళందరూ ఓకే, ఎగ్జామ్ వల్ల నా సిచ్యువేషన్ చూడండి. క్వశ్చన్ పేపర్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ రాసే ఓన్లీ క్వశ్చన్స్ మళ్ళీ ఆన్సర్లు అనుకుంటారు. క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ రాసి అలసిపోయానని చెప్పి టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాం నేను బాలాజీ. క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ రాసి 10 మార్కులు వేస్తారని చెప్పి అసలు అనుకోలేదు. 50కి 41 మార్కులు అయితే వేసారు నాకు క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ రాసినందుకు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చెన్నైలో సడన్ గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. ఉన్నట్టుండి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వేడిగా ఏమైనా తిందాం అని చెప్పి జిలేబీ అలాగే సమోసా అయితే తీసుకున్నాం బయటకు వచ్చి. ఈ వెదర్ కి వేడిగా తింటుంటే చాలా బాగుంది. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, సీ నెక్స్ట్ వీడియో.